పేరులేని ఊరునైతిని నీడలేని జాడనైతిని గోడలేని మేడనైతిని ఆకాశములో పయనించే పక్షినైతిని భూలోకములో చిగురించని మొక్కనైతిని. ఇక ఈ రకంగా తెలంగాణ పొద్దుందాకా ఇటు ఆడోళ్ళు అటు మొగోళ్ళు ఆగం కావద్దు, ఒంటరి జీవితం గడపొద్దు, మనశ్శాంతితోటి మరి మూడు ముళ్ళ జంటతోటి నూరేళ్ల పంటగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మరి ఇలా సామాజిక సేవ, ఇవాళ ప్రజలే నా కుటుంబం అంటూ, ఇవాళ ప్రజలే నా పంచప్రాణం అంటూ ఇవాళ మన అక్క ఇవాళ కల్పన రెడ్డి ఇవాళ మరి ఆ అక్క నిండు మనసుకు ఇవాళ మన తాత న్యూస్ పక్షాన జేజేలు పలుకుతున్నా. మరి ఎందుకంటే ఇంత మంచి స్వచ్ఛమైన మరి ఇవాళ నిండు గుణముతోటి మచ్చలేని మనసుతోటి సామాజిక సేవే తన దృక్పథం, మరి సామాజిక సేవే తన పంచప్రాణం అన్నట్టుగా మరి ఇవాళ కల్పనారెడ్డి యొక్క ఇవాళ వరుడు వధువు ఇవాళ భర్త లేక భార్య, భార్య లేక భర్త ఇవాళ ఎంత రకంగా నరకం అనుభవిస్తున్నారో ఇవాళ వాళ్ళ జీవితాలను అర్థం చేసుకొని ఇవాళ మరి కల్పనారెడ్డి అక్క మరి ఇలా ఒక సంస్థను స్థాపించి ఇలా ఆ సంస్థని రెండో పండుగగా శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మూడవ పండుగ మూడవ ఏడాది పండుగ నాకే అనొస్తా, అది వాసి కోసం మూడవ వాసి కోసం ఇక మొత్తానికి కదా బిడ్డలారా మరి ఇలా ఇక్కడ సబ్బండ వర్గాల ప్రతినిధులు మరి ఇక్కడ మత్స్యగిరి గుట్ట కింద మరి ఇలా మీటింగ్ పెట్టుకుర్రు. ఇవాళ వాళ్ళు ఎంతమంది జంటలను ఏకం చేసిర్రు అంటే ఇది ఎంత పుణ్యం చూడు. ఇవాళ భర్త లేక భార్య ఎంత ఆగమాగం జగన్నాథం. ఇవాళ భర్త లేని ఒక ఆడబతుకు బతికితే ఈ నరలోకము ఎన్ని తీర్ల నిందలు ఎన్ని తీర్ల బదనాలు, అగో గసవంటి నిందల పాలు కావద్దు బదనాలు కావద్దు అని ఇవాళ కల్పనారెడ్డి యొక్క నిండు మనసుతోటి ముందడుగేసి ఇవాళ ఇంతమంది కుటుంబాన్ని ఎంతమంది ఉంటారు మీరు? 3 జిల్లాలకు వచ్చారు. 3 జిల్లాలు యాదాద్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇవాళ యాదాద్రి జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకి వెళ్ళి ఇవాళ ఎంతమంది ప్రతినిధులు ఇవాళ వచ్చిందంటే మరి ఇవాళ వీళ్ళు కల్పనారెడ్డి యొక్క సారథ్యంలో ఆధ్వర్యంలో వీళ్ళు ఎంతమంది జంటలను ఏకం చేసిర్రు అనేది మన తాత న్యూస్ ద్వారా తెలుసుకుందాము. ముందుగానైతే అక్కతో 2 మాటలు మాట్లాడిద్దాం. అక్కకు ఎందుకు కలిగింది ఈ ఆలోచన, ఎట్లా వచ్చింది ఈ సామాజిక సేవ, ఈ ప్రజల కోసమే నా జీవితం అంకితం అన్నట్టుగా ముందడిగేసింది, ఎందుకు ఇట్లా అనిపించింది? ఇలా డబ్బు ఉన్నోళ్ళు, ధనం ఉన్నోళ్ళు, ఐశ్వర్యం ఉన్నోళ్ళు లోకం మీద ఎంతో మంది ఉన్నారు, కానీ పిండికి పిచ్చవేనలు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి అక్క ఎందుకు ఈ సేవ చేయాలనిపించింది? ఇంత ఓపికతోటి ఇంత సహనంతో ఈ సామాజిక సేవకు కంకణం ఎందుకు కట్టుకుందాం? ఈ తెలంగాణ వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాలలో ఇలా కల్పనారెడ్డి అక్క అంటే ఇలా ఒక పుణ్యఫలము ఈ సమాజానికి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు సవర్ణ వర్గాలకు మా తాత నుంచి ప్రేక్షకులకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ రకంగా నీకు చేయడం ఎట్లా స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అనేది మాకు శిక్లంపట్ల యాదగిరి సారు దీన్ని స్థాపించిన వ్యక్తి. ఒక చెట్టు ఆయన నాటడం ప్రారంభించితే దాన్ని వృక్షంగా చేసి నీరు పోసి పెద్ద వృక్షంగా చేసింది మేమందరం కూడా కష్టపడి చేసింది. అందరూ ఉన్నారు భాగస్తులు. ఇది ముఖ్యంగా యాదాద్రి జిల్లా వాళ్ళు పెట్టిన మీటింగు. ఇక్కడనే కాదు 32 జిల్లాలలో కూడా మా సంస్థ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక పెళ్ళి భగవంతుడు బ్రహ్మ రాస్తే కింద మన ద్వారా చేస్తున్నాం కాబట్టి మేమందరం చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి కార్యక్రమంలో మేము ఉన్నందుకు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకు అంటే అందరూ పెళ్ళిళ్ళ బ్రోకర్లు అవి అని వాడతారు, కానీ దయచేసి అది వాడకండి. ఆ దేవుడు రాసింది. మేము అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్లో ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు జంటల్ని కలిపి వాళ్ళిద్దరిని ఒకటి చేసి మన సమాజాన్ని పెంచుతున్నాం. కాబట్టి మ్యారేజీలు చేయడం అనేది కూడా ఒక్కొక్క ఆఫీసర్లు కూడా ఉన్నారు, దీంట్లో నిరుపేదలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి పెళ్లి చేస్తే వాళ్ళకు కూడా కరెక్ట్గా మనీ అందటం లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లాలని పోరాటం ముందుకు సాగిస్తున్నాము అతి త్వరలోనే. ఎందుకంటే ఇప్పుడు
ఒక్క మ్యాచ్ కుదరాలంటే వాళ్ళు 1 నెల 2 నెలలు టైం పడుతుంది. ఎంతో కష్టపడి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కానీ వాళ్ళని చాలా కష్టం హార్డ్ వర్క్. అంటే వీళ్ళు అనుకుంటారు ఏదో సంబంధం ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి కలపడం అనేది అసభ్యం. అది కలపడం అనేది ఒక జంటని కలపడం అనేది చాలా కష్టకరమైన విషయము. అలాంటి జంటని ఒకటి చేస్తే వాళ్ళకు తగ్గ న్యాయం కూడా జరగటం లేదు. అందుకోసమే మేము ప్రభుత్వానికి ఏం అడుగుతున్నామంటే నిరుపేదలు ఇందులో చాలామంది ఉన్నారు, వాళ్ళకు బస్ పాసులు సౌకర్యం కల్పించాలా. ఎందుకంటే లేడీస్కి ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చారు, అలాగే జెంట్స్ కూడా చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా బస్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే నిరుపేదలు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వము ఇల్లు కూడా కలిగించాలని కోరుకుంటున్నాము. ఇలాగా మీ ఛానల్ వాళ్ళు మీరందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయము. అందరికీ నమస్కారం. కానీ ఏది ఏమైనా కల్పనారెడ్డి యొక్క ఇలా నిజాలను నిర్భయంగా మాట్లాడిందిలా మన తాత ఆధ్వర్యంలో ఎట్లా అంటారు, ఇవాళ 100 అబద్ధాలు ఆడైనా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నారు ఆనాడు వెనకటి పెద్దల మాట సతిమూట. కానీ ఇవాళ వీళ్ళు మ్యారేజ్ బ్యూరో అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇవాళ 3వ పండుగ చేసుకుంటా ఇవాళ ఎంతోమంది జంటలను ఏకం చేస్తున్న పుణ్యం ఇవాళ వీళ్ళది. ఇవాళ ఏ రకంగా కష్టపడుతున్నారు, ఏ రకంగా వాళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ ఇండియానే కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా సరే ఒక తోడుకు ఇంకో తోడు కావాలి, తోడు నీడ కావాలని ఒక సంకల్ప బలంతో ఇవాళ వీళ్ళు సామాజిక సేవ చేస్తున్నారు. మరి ఇంకా కూడా ఒక పెద్ద మనిషి ఉన్నాడు మరి యాదగిరి స్వామి, ఈయన ఏమంటాడు ఏంది ఏం కథ, ఎంతమంది జంటలను ఏకం చేసి ఉండో ఆ ముచ్చట ఏందో కథ మధ్యలో బయట పెడదాం. చెప్పే పెద్ద మనిషి ఇప్పుడు కల్పనారెడ్డి అక్క నువ్వు సారథ్యంలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంది, ఎంతమంది జంటలను ఏకం చేసేవే నీ పుణ్యానా? తాత న్యూస్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారము. నమస్తే. నేను మొదట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని, రిటైర్ అయ్యాను. రిటైర్ అయినాక 2 రోజులు కూడా ఇంట్లో కూర్చోబుద్ధి కాలే నాకు. ఇమ్మీడియట్లీ నేను వచ్చేసి మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నల్గొండలో ఓపెన్ చేశాను. ఆ చెట్టుని మొక్కని పెట్టిన తర్వాత తీసుకొచ్చి కల్పనారెడ్డి చేతిలో పెట్టా, నీరు పోసి దానికి ఎరువేసి దాన్ని డెవలప్ చేయమని చెప్పా. ఆమె ఆధ్వర్యంలో కష్టపడి ఈ 33 జిల్లాలకు పాకే విధంగా కృషి చేస్తూ మేడం గారు కానీ మేము కానీ ఇంకా ఇతర సభ్యులు అందరం ఐకమత్యమై వారు ఏ విషయం చెప్పినా మా పిలిపించినా ఆ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఆదిలాబాద్ జిల్లాలో 3వ వార్షికోత్సవం కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా నల్గొండలో కూడా చేయబోతున్నాం, అదేవిధంగా హైదరాబాద్లో కూడా చేయబోతున్నాం. ఇట్లా జిల్లాలలో చేసి అభివృద్ధి చేసి బ్రహ్మదేవుడు మాకు ఒక అవకాశం ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యతని మా చేతిలో పెట్టి అమ్మాయికి అబ్బాయికి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఒకళ్ళు పైసలు ఇస్తారు, ఒకళ్ళు ఇవ్వకున్నా పర్వాలేదు, భగవంతుడు చూస్తాడు, పుణ్యం తగులుతుంది అన్న ఉద్దేశంతోనే మేము ఉన్నోళ్ళని కానీ లేనోళ్ళని కానీ వికలాంగులకు కానీ బీదోళ్ళకు అసలు మేము డబ్బులు కూడా తీసుకోము, వాళ్ళ ఫ్రీగా మ్యాచెస్ సెలెక్షన్ చేస్తాము. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమము రథాన్ని మేడం గారి పగ్గాలు చేతుల్లో పెట్టి వారి వెనక మేము నిలబడి 11వ సంవత్సరం మేము ముందుకు పోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా 3 పువ్వులు 6 కాయల్లాగా అభివృద్ధి చెంది మా యూనియన్ తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ని చాలా గ్రాండ్గా సక్సెస్గా ముందుకు తీసుకుపోతామని తాతా న్యూస్ ప్రేక్షకులకు నా మనసారా ఇప్పుడు జాలి లేనివో బ్రహ్మ నా రాతెట్లా రాస్తీవయ్యా, కళ్ళు మూసుకొని బ్రహ్మ నా గీతెట్లా గీస్తీవయ్యా, ఒళ్ళు మర్చిపోయి కళ్ళు మూసుకొని నా గీతెట్లా గీసినావు బ్రహ్మదేవా, నాకు భర్త లేకుండా చేసివి అని ఒక తల్లి. అయ్యో దేవుడా ఎంత రాసి దేవుడా బ్రహ్మదేవుడా గిట్ల అయిపోయిన సంసారం అని ఒక తండ్రి. అయితే గిసోటి బాధలు లోకం మీద నేను తిరుగుతున్న తెలంగాణ మొత్తం కనబడుతున్నాయి. అయితే గిసోంటోళ్లకు మీరు మీ సంస్థ ద్వారా ఇటు కల్పనారెడ్డి అక్క కానీ ఇటు యాదగిరి అన్న కానీ మీ పేరు ఏందో నాకేం అర్థమైతే రఫీ, మీరు ఇప్పుడు మీరు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోరు, ఇంతమంది కుటుంబంలో మీరు ఎన్ని జంటలను ఏకం చేసిరు? తాతా న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి జిల్లా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఒక 3వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము రాష్ట్ర కమిటీ నుంచి అతిథులుగా రావడం మాకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వందల సంఖ్యలో మహిళలు మరియు అదేవిధంగా పురుషులు మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లు, ఎందుకంటే అసలు
ఆ బ్రహ్మ, ఆ దేవుడు, మనల్ని సృష్టించిన ఆ దేవుడు ఒక జంటకు పెళ్లి చేసే భాగ్యాన్ని మనకు కల్పించిండంటే మనం చాలా అదృష్టవంతులం. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోని కానీ ఒక జంట నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో ఉండాలని మొట్టమొదటిగా కోరుకునే వాళ్ళం ఈ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లం. కానీ అక్కడక్కడ కొన్ని అవకతవకతలు జరుగుతున్నాయి. పెళ్లి చేసిన తర్వాత మమ్మల్ని చిన్న చూపు చూసి మాకు రావాల్సిన ఏదైతే మా వృత్తిరీత్యా మేము చేస్తున్న కష్టపడి చేసినందుకు మాకు రావాల్సిన పైకాన్ని ఇవ్వకుండా కొంతమంది కస్టమర్లు మమ్మల్ని బాధలకు గురి చేస్తున్నారు. అలాంటప్పుడే మనకు కూడా ఒక అసోసియేషన్ ఉండాలి, మనం కూడా ఒక యూనిటీగా ఉండాలి అని చెప్పి ఒక సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ స్థాపించడానికి మరి రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసినటువంటి మా సిగిలంపట్ల యాదగిరి గారు మరి తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతోటి సంస్థను స్థాపించడం జరిగింది. మరి దీనికి ఈ సంస్థను నడిపించే బాధ్యత ఎవరికి ఇవ్వాలి అంటే మరి మాకు అండదండగా ఎల్లవెల్లలా మా తోటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి మా దేవత మా శ్రీమతి పెనుగొండ కల్పనారెడ్డి గారు మాకు అండదండగా అందిస్తూ ఈరోజు ఇక్కడ యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 3 సమావేశాలు జరిగాయి. ప్రతి సమావేశానికి ఈరోజు వారు హాజరయ్యారు. చాలా సంతోషం. మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మా యాదాద్రి జిల్లా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ సభ్యుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇదే కాదు, ఇంకో విషయం ఉంది. మరి మన మేడం గారు ఈ యొక్క తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో అధ్యక్షురాలే కాకుండా మరి పీపుల్స్ వాయిస్ హ్యూమన్ రైట్స్ నేషనల్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. ఎందుకంటే మనకి ఏ సెటిల్మెంట్ ఉన్నా కస్టమర్కి మనకు డబ్బులు ఇవ్వకపోయినా గ్రామాలలో భార్యాభర్తల పంచాయతీలు ఉన్నా భూ పంచాయతీలు ఉన్నా ఏదున్నా కానీ మన దృష్టికి తీసుకొచ్చినట్లయితే మన మ్యారేజ్ బ్యూరోలు అయినా మరి ఇక్కడ ఉన్న ప్రజలైనా ఎవరైనా సరే మన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళ యొక్క ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేసే దిశగా మన కల్పన మేడం గారు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం అందరం ఎప్పటికీ ఒకే కుటుంబంలాగా కలిసి ఉండాలి. జై తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్, జై తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్, జై తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్. వర్ధిల్లాలే తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో, వర్ధిల్లాలే తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో. అదేవిధంగా ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని స్థాపించిందో మాలో ఎంతోమంది సీనియర్ మోస్ట్ మ్యారేజ్ మీడియేటర్లు వృద్ధులు ఉన్నారు. వారికి మా మ్యారేజ్ బ్యూరోలు అందరినీ కూడా గుర్తించి వారికి ప్రతి నెల 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వృద్ధులకి 6,000 ఎందుకంటే ఈ రోజులు కొడుకులు బిడ్డలు సరిగా చూడట్లేదు. అయినా కానీ వాళ్ళ వృత్తి మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి వారు ఎక్కడికెక్కడికో ప్రయాణం చేసి సంబంధాలు కుదిరిస్తున్నారు కాబట్టి వారికి కూడా వృద్ధులకి బస్సు ఫ్రీ చేయాలి. అదేవిధంగా 6,000 రూపాయలని వాళ్ళకి పింఛన్గా ఇవ్వాలి. అదేవిధంగా ఇందులో పేదలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించి పెట్టిండో ఆ డబుల్ బెడ్రూమ్లని మా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ సభ్యులకు కూడా అందించాలని కోరుకుంటాను. అదేవిధంగా పేదవాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా మహిళలకు కూడా వాళ్ళకు కూడా పెన్షన్ 2,500 ఏదైతే ఇస్తా అన్నారో ఆ 2,500 కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక మొత్తానికి గిరి బిడ్డలారా, మరి ఒంటరి జీవితం వద్దు, జంట జీవితం ముద్దు. మేము చేసేది సామాజిక సేవ. మరి ఎన్నో జంటలను మేము కలుపుతున్నాం. ఎందుకంటే మనశ్శాంతితోటి వాళ్ళకు ఆనంద జీవితాన్ని మేము అందిస్తున్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా మాకు వచ్చే ఫలాలు రావాలి అనే ఒక సంకల్ప బలంతో మరి ఇక్కడ వీళ్ళు 3వ పండుగ పెట్టుకొని అందరూ ఏకమై బ్రహ్మాండంగా మరి మాకు ఏదైతే సర్కార్ నుంచి మాకు ఫలాలు అందాలన్నట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత మచ్చగిరి గుట్ట.